అన్నంత పని చేశాడు. వైట్ హౌస్లో అడుగుపెట్టి 24 గంటలు గడవక ముందే ఇమిగ్రెంట్స్ నెత్తిన పెద్ద పిడుగు పడేశాడు ట్రంప్. బర్త్ రైట్ సిటిజన్షిప్ కి మంగళం పాడేశాడు. అధ్యక్ష పగ్గాలు చేపట్టిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పిన ట్రంప్ అన్నంత పని చేశారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు ట్రంప్. ఇకపై అమెరికాలో పుట్టినంత మాత్రాన అమెరికన్స్ అయిపోరు. అమెరికన్ అని పిలిపించుకోవాలంటే ట్రంప్ హయాంలో అంత ఈజీ వ్యవహారం కాదు. ముఖ్యంగా అగ్రరాజ్యానికి వలస వెళ్లిన భారత్ సహా అనేక దేశాలకు చెందిన ప్రజలకు ఇది అణుబాంబు లాంటి వార్త. దీనిపై ఇప్పటికే రచ్చ మొదలైంది. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇమిగ్రేషన్ గ్రూపులు కోర్టు గడప తొక్కాయి. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు వేశాయి. ఈ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని ఇమిగ్రేషన్ మద్దతు గ్రూపులు చెబుతున్నాయి. ఇంతకీ ఏంటి బర్త్ రైట్ సిటిజన్షిప్? ట్రంప్ కు ఈ చట్టంపై ఎందుకంత వ్యతిరేకత? ఈ చట్టాన్ని రద్దు చేయడంతో ఇండియన్స్ కు వచ్చే నష్టమేంటి? బర్త్ రైట్ సిటిజన్షిప్, దీన్నే జనన హక్కు పౌరసత్వం అని పిలుస్తారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వారంతా అక్కడి పౌరులే. వారి తల్లిదండ్రుల జాతీయత లేదా వీసా స్థితి ఎలా ఉన్నా పుట్టిన వారు మాత్రం అమెరికన్లే. ఇది వలసదారులకు, ముఖ్యంగా ఇతర దేశాల ప్రజలకు, మరీ ముఖ్యంగా భారతీయులకు అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు ఒక మార్గం. ఉదాహరణకు, ఒక ఇండియన్ కపుల్ అమెరికాలో తాత్కాలిక H1B వీసా మీద పనిచేస్తున్నారనుకుందాం. వాళ్లకు అక్కడే ఓ బిడ్డ పుట్టిందనుకుందాం. అప్పుడు జనన హక్కు పౌరసత్వం నిబంధనల ప్రకారం ఆ బిడ్డ అమెరికా పౌరుడవుతాడు. దీనికి కారణం అక్కడ విద్య, ఉద్యోగాలు, ఆరోగ్య సేవలు లాంటి వివిధ సౌకర్యాలను ఆ బిడ్డ పొందవచ్చు. ఇక్కడ ఇంకో మ్యాటర్ కూడా ఉంది. ఒకవేళ ఈ బిడ్డ తల్లిదండ్రులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నా సరే పుట్టిన బిడ్డకు మాత్రం యుఎస్ సిటిజన్షిప్ వర్తిస్తుంది. ఆ బిడ్డ ద్వారా ఇండియన్ పేరెంట్స్ అమెరికా పర్మనెంట్ రెసిడెన్సీ లేదా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిజానికి భారతీయులకు అమెరికా అంటే మోజు ఎక్కువ. ఎందుకంటే అక్కడ ఉద్యోగావకాశాలు ఎక్కువ, సంపాదించే జీతం కూడా ఎక్కువే. ఇన్ని ఎక్కువలు ఉండడంతో ఏటా అమెరికాకు వలస వెళ్లే భారతీయుల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. 2024 లెక్కల ప్రకారం అమెరికాలో 54 లక్షల మందికి పైగా భారతీయులున్నారు. అయితే వారిలో 2 లక్షలకు పైగా ఇండియన్స్ గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక 7,25,000 మందికి పైగా ఇండియన్స్ కు సరైన డాక్యుమెంట్స్ కూడా లేవు. అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం వీరంతా అక్రమ వలసదారులే. ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో పాటు బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని రద్దు చేయడంతో వీరందరికీ వెన్నులో వణుకు మొదలైంది. ఇక జనన హక్కు పౌరసత్వం లేకపోతే భారతీయ తల్లిదండ్రులకి పెద్ద షాక్ అని చెప్పాలి. ట్రంప్ నిర్ణయం తర్వాత అమెరికాలో పుట్టిన పిల్లలు ఆటోమేటిక్ గా పౌరసత్వం పొందలేరు. ఇది ముఖ్యంగా H1B వీసా లేదా ఇతర తాత్కాలిక వీసాలపై ఉన్న భారతీయ కుటుంబాలకు పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది. నిజానికి అమెరికా పౌరసత్వం పొందడం అంటే చిన్న విషయం కాదు. భారతీయులు అమెరికాలో పౌరసత్వం పొందడం ద్వారా వారి పిల్లలకు విద్య, ఎడ్యుకేషన్ కు సంబంధించిన ఫైనాన్షియల్ ఎయిడ్, ఉద్యోగాల్లో స్పెషల్ ప్రయారిటీ లభిస్తుంది. అయితే జనన హక్కు పౌరసత్వం లేకపోతే ఈ అవకాశాలు తగ్గిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా పౌరసత్వం లేకపోతే విద్య, ఉద్యోగాల్లో ప్రయోజనాలు చాలా వరకు దూరమైనట్టే. అయితే ఇక్కడ ఓ విషయాన్ని అందరూ గమనించాలి. అమెరికాని నడిపిస్తున్నది వలసదారులే. అందులో భారతీయుల పాత్రే ఎక్కువ. భారతీయ అమెరికన్లు సంవత్సరానికి 25 లక్షల కోట్ల రూపాయలను పన్ను ద్వారా యుఎస్ ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అటు సాఫ్ట్వేర్తో పాటు ఇతర రంగాల్లో కీలకమైన బాధ్యతల్లో ఇండియన్సే ఉన్నారు. భారతీయుల్లో టెక్నికల్ గా, నాన్ టెక్నికల్ గా స్కిల్ ఉన్న లక్షల మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. సంబంధిత కంపెనీల్లో ఇండియన్స్ దే కీ రోల్. వారు లేకుండా ఆ కంపెనీలకు ప్రొడక్టివిటీ తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మొత్తంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడి తప్పేలా చేస్తోంది. ఇది ఆ దేశానికి ఏ మాత్రం మంచిది కాదు. మరోవైపు ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానాలను, నినాదాలను గట్టిగా నమ్ముతారు. వాటినే ప్రోత్సహిస్తారు కూడా. అందుకే జనన హక్కు పౌరసత్వాన్ని ఎత్తివేయాలని సంతకం చేశారు. అయితే ఈ నిర్ణయానికి కోర్టుల నుంచి ట్రంప్ కు అడ్డంకులు రావచ్చు. బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టం రద్దు నిర్ణయం అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు విరుద్ధంగా ఉంది. ఈ సవరణను మార్చాలంటే
రాజ్యాంగానికి సవరణ అవసరం. యుఎస్ రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్తో పాటు సెనేట్ రెండింటిలోనూ 3/2 మెజారిటీ ఓటు కావాల్సి ఉంటుంది. ఇదంతా చేయకుండా ట్రంప్ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేయడాన్ని కోర్టులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని న్యాయస్థానాలు కొట్టేస్తే తప్ప ఇమిగ్రెంట్స్ ఊపిరి పీల్చుకోలేరు.